హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను ఒక్కటే చెప్పగలుగుతా అందరికీ ఏంటంటే, ఎవ్వరు కానీ అంటే అందరు కాదు, కొంతమంది మాత్రమే వాళ్ళ పేరెంట్స్ని అసలు ఆలోచించరు. అసలు వాళ్ళ గురించి ఏం థింక్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తా వాళ్ళ గురించి అంటే, వాళ్ళు మీకోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసి ఎవడి కిందనూ చేసి నీకోసం, జస్ట్ నీకోసం వాళ్ళు ఎవడి కిందనో పని చేసి, ఒక్కడి గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులు నువ్వు ఎవరికైతే పుట్టావో వాళ్ళు ఎవడి కిందనో నీకోసం పని చేసి నిన్ను చదివించి నిన్ను పెద్దగా చేసి నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టేసి నీ లైఫ్ని ఒక లైసెన్స్తో పెట్టారు. వాళ్ళని నువ్వు అర్థం చేసుకో, వాళ్ళని నువ్వు దూరం చేసుకోకు. ఎప్పటికైనా నీ జీవితం ఒక్కటే, వాళ్ళ కోసం బ్రతుకు. వాళ్ళ కొడుకు అంటే ఎలాంటి వాడో 10 మందిలో చూపించు. ఎప్పుడు కానీ వాళ్ళు గర్వపడేలా బ్రతుకు. అప్పుడే నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఒక వాల్యూ ఉంటుంది. ఎప్పుడు కానీ తల్లిదండ్రులకు మించిన దైవం ఎవ్వరూ లేరు. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఎవ్వరూ లేరు కూడా. వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళని సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికంటే మించి నువ్వు వాళ్ళకు లైఫ్ ఇచ్చావనుకో, దానికంటే మించింది ఇంకా లైఫ్లో ఏం లేదు. మనకు పేరెంట్స్ కంటే మించింది, ముఖ్యమైనది, ఇంపార్టెన్స్ ఇంకా వేరే ఏమి లేదు ఫ్రెండ్స్. వాళ్ళకంటే ఎక్కువ ఏమీ లేదు. వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళని మంచిగా చూసుకోండి. అదే మన హ్యాపీనెస్, మన సంతోషం. వాళ్ళకు కూడా అది మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఏదో చెప్పాలనుకున్నానో అది మీరు అర్థం చేసుకుంటే అది నాకు చాలు. ఒక్కటే, తల్లిదండ్రులకు మించిన దైవం ఇంకోటి ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.